ఒక ఇరాన్‌కి సంబంధించినటువంటిది. అంటే ఇంతవరకు ఇరాన్ సక్సెస్‌ఫుల్ అటాక్ అనేది ఏం లేదు. ఈ గల్ఫ్ దేశాల మీద దాడులు తప్పించి. బట్ మొదట్లో అయితే ఇజ్రాయెల్ మీద చేసిన దాడి ఐరన్ డోమ్‌ని దాటుకుని వెళ్లి మరి ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్ని ధ్వంసం చేసినటువంటిది. ఆ తర్వాత మళ్ళీ సాధ్యం కాలేదు. అక్కడ ఐరన్ డోమ్‌ని పటిష్టం చేసుకుంది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ ని వరుసబెట్టి దెబ్బలు తీసినటువంటి అమెరికా మళ్ళీ తీస్తామని వార్నింగ్ ఇస్తున్నటువంటి వేళ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సీనియర్ కమాండర్ చెప్పేదేంటంటే అధికారికంగా, మేము ఇప్పటిదాకా అమెరికా వ్యవస్థల మీద గానీ, గల్ఫ్ దేశాల మీద గానీ, ఇజ్రాయెల్ మీద గానీ వాడింది 10 సంవత్సరాల క్రితం టెక్నాలజీ. ఆ టెక్నాలజీతో తయారు చేసినవి ఇప్పుడు మా దగ్గరున్న అసలైనవి బయటికి తీస్తే తట్టుకోలేరు. ఇజ్రాయెల్ మీద మొదట్లో మేము వాడింది అట్లాంటివి. ఆ దెబ్బకే ఇజ్రాయెల్ విలవిల్లాడింది. ఇక నెక్స్ట్ ఫేజ్‌లో అది చూస్తారు. మా అటాక్ కనుక లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌తో చేస్తే అమెరికానైనా సరే రీచ్ కాగలిగినటువంటి శక్తి మా దగ్గరుందంటున్నాడు. అదే చూద్దాం అనుకుంటుంది ప్రపంచం గూడా.